నిజాం సాగర్ డెడ్ స్టోరేజ్ కు దగ్గరలో మానేరు ప్రాజెక్టులు జీవం కోల్పోతున్న జీవనదులు నీటి జాడ కనిపించని జలాశయాలు ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని నదులు ప్రాజెక్టుల పరిస్థితి. మరి ఈ జల విలయానికి కారణమేంటి? తాగునీటి సమస్యకు పరిష్కారం ఏంటి? నీరు లేక నిజాం సాగర్ వెలవెలబోతోంది. పంట భూములు బీళ్లుగా మారి దర్శనమిస్తున్నాయి. ఉపాధి లేక కూలీలు వలసబాట పడుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా సాగు పరిస్థితి ఎలా ఉంది? ఎండిన పంటలకు నీరందే అవకాశం ఉందా? తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లాకు ప్రధాన నీటి వనరుగా ఉన్న నిజాం సాగర్ అడుగంటింది. ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. పొలాలు బేళ్లుగా మారగా సాగునీటి కోసం అలమటిస్తున్నారు ఆ ప్రాంత రైతులు. నిజామాబాద్ జిల్లాను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన నిజాం సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు బోసిపోయింది. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంది? రైతాంగం పడుతున్న ఇబ్బందులు ఏంటి? నిజాం సాగర్ ఆయకట్టు పరిధి ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజాం సాగర్ నీటి మట్టం 1400 అడుగులు కాగా ప్రస్తుతం 1375 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో కేవలం 0.736 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. గత సంవత్సరం ఏప్రిల్లో 3.24 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ప్రస్తుతం మనం నిజాం సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఇదే నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు 29 టీఎంసీల సామర్థ్యంతో నిజాం సాగర్ ప్రాజెక్టుని నిర్మించారు. కానీ పూడిక వల్ల ప్రస్తుతం 17 టీఎంసీల సామర్థ్యానికి నీటి నిల్వ పడిపోయింది. అయితే ఈసారి గతంలో ఎప్పుడు లేని విధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ఇది మంజీరా నది, మనం చూడొచ్చు. మంజీరా జీవనది పూర్తిగా నీటితో కలకల్లాడి పరవళ్ళు తొక్కే మంజీరా నది పూర్తిగా ఎండిపోయింది. చుక్క నీరు లేక వెలవెలబోయిన పరిస్థితి కనిపిస్తుంది. మంజీరా నీటి నుంచే నిజాం సాగర్ ప్రాజెక్టుకి నీళ్ళు వస్తాయి. కానీ మంజీరాలో కూడా నీటి నిల్వలేని కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇటు నీరు రాక వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. సిరులు కురిపించే భూములన్నీ కూడా బీడు భూములుగా మారాయి. సో ఇప్పుడు మనం రైతుల వద్దకు వెళ్దాం. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రాజెక్టులో నీళ్లు లేక రైతులు పడుతున్న ఇబ్బందులు ఏందో తెలుసుకుందాం. ఎంతో ఆశతో పంటలు వేసిన రైతులు ఇప్పుడు నీరు లేక ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క ప్రాజెక్టులో నీళ్లు లేక మరోపక్క భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు బేళ్లుగా మారుతున్నాయి. ఒకప్పుడు సిరుల పంటలు పండించారు. ఇక్కడ ప్రస్తుతం ఎట్లా ఉంది ఇక్కడ రైతుల పరిస్థితి? నిజాం సాగర్ ప్రాజెక్టు పేరుకే తప్ప అందులో ఉన్నది ఏం లేదు. నిజాం సాగర్ ప్రాజెక్టు వల్ల గతంలో సింగూరు కట్టక ముందు మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇది అన్నపూర్ణ జిల్లా అని. ఇప్పుడు అన్నపూర్ణ కాదు, ఇక్కడ మాకు సున్నం తప్ప అన్నం లేదు. సాగు తాగునీరు అందించే ప్రాజెక్టు అడుగంటిపోవడంతో నిజామాబాద్ బోధన్ పట్టణాలకు తాగునీటి ముప్పు పొంచి ఉంది. వేల కోట్లతో ఆధునీకరించిన ప్రధాన కాలువలు క్రికెట్ మైదానాలను తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో బోర్లు కూడా వట్టిపోతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిస్తే తప్ప మళ్లీ ప్రాజెక్టు నీటితో కళకళలాడే పరిస్థితి లేదు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం కావాలంటే కాళేశ్వరం నుంచి ప్రభుత్వం నీటిని నిజాం సాగర్కు తెస్తే అప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్వవైభవం సంతరించుకుంటుంది. నిజామాబాద్ జిల్లా మరోసారి అన్నపూర్ణగా మరింత విరాజిల్లుతుంది. ఆ దశలో సర్కారు ప్రయత్నాలు చేయాలని మనం ఆశిద్దాం. కెమెరామెన్ రాజుతో బాల్కుమార్, హెచ్ఎంటీవీ, నిజామాబాద్. వేసవి నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? సాగు తాగునీటి అవసరాలు తీర్చే మానేరు మాటేంటి? తాగునీటి సరఫరాకు ఉన్న సమస్యలేంటి? పంట సాగుపై రైతులేమంటున్నారు? వర్షాభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మానేరు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కు చేరువలో ఉన్నాయి. మానేరు నదిపై ఉన్న 3 ప్రాజెక్టులు ప్రస్తుతం తాగునీటికి మాత్రమే ఉపయోగించే స్థితికి చేరాయి. లోయర్ మానేరు డ్యాం నీటి మట్టం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.4 టీఎంసీల నీరే ఉంది. ఇక్కడ 2 టీఎంసీలకు నీరు చేరితే డెడ్ స్టోరేజ్ గా పరిగణిస్తారు. ఇక మిడ్ మానేరు, అప్పర్ మానేరులో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మానేరుకు సంబంధించినటువంటి 3 ప్రాజెక్టులు దాదాపుగా డెడ్ స్టోరేజ్కి దగ్గరలో ఉన్నాయి. ప్రస్తుతం మనం లోయర్ మానేర్ డ్యాంలో ఉన్నాం. ఈ లోయర్ మానేర్ డ్యామ్ పరిస్థితి చూస్తే ప్రస్తుతానికి కేవలం తాగునీటికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఇక్కడ నుంచి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి తాగునీటికి మాత్రమే ఇస్తున్నారు. 2 టీఎంసీలకు గనక నీళ్లు వస్తే పూర్తిగా లోయర్ మానేర్ డ్యామ్ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. మరోవైపు జిల్లాలో రైతులకు అండగా ఉండే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు వెళ్లే కాలువలు ఎండిపోతున్నాయి.
దీంతో చివరి దశలో ఉన్న పంటలు నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు అప్పుడు కెనాల్ నీళ్ళు వస్తాయి, పంటలు పండుతాయి బాగా అని చెప్పారు. అది ఆ నీళ్లు రాకుండా ఇది చేశారు. అసలు ఆ నీళ్లు వచ్చినా కూడా ఏం పని చేయలేదు. అదేదో ఒక రోజు 2 రోజులు వస్తే అది మాకు పక్క మట్టోళ్ళకే అట్లా కవర్ అయినాయి, కిందోనికి అసలు దడవలేదు. వడ్లు పండుతానన్న ఎంతో కొంత అప్పు పూడ్చుకుందామని చెప్పేసి అనుకొని 4 ఎకరాల వరి వేస్తే 2 ఎకరాలు వారింది, 2 ఎకరాలు ఎండిపోయింది. బావిలల్లా 20-25 గజాల బావిలున్నా దాంట్లో నేల మట్టం ఎండిపోయి నీరు లేక పంటలు ఎండిపోతూ ఉండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వరుణ దేవుడే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి లేదంటే ఈ మానేరు డ్యామ్లపైన ఆధారపడినటువంటి రైతులకు వచ్చేటువంటి పంట సమస్య తీవ్రంగానే ఉంటుంది. నీటి సమస్యను మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వర్షాలు లేకపోతే మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం అధికారులు ఎక్కువగా నీరు వదిలినామని చెప్తున్నా కూడా రైతులు మాత్రం టేలెంట్ దాకా నీళ్ళు అందలేదు, ఎక్కడ మాకు నీరు సరిపోలేదనేటువంటి బాధతో అయితే మనకు కనబడుతున్నారు. చాలా చోట్ల పంటలు ఎండిపోతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. అయితే అధికారులను ఇదే విషయంలో హెచ్ఎంటీవీ ప్రశ్నించింది. కానీ అనుకున్న దానికంటే ఎక్కువగానే నీళ్ళు ఇచ్చాం, కానీ డిసెంబర్లో ముందుగానే హెచ్చరించాం, వినకుండా రైతులు ఎక్కువగా పంటను సాగు చేశారనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎంటీవీ, కరీంనగర్ జిల్లా. వేసవి నేపథ్యంలో హైదరాబాద్ జంట నగరాలకు నీరందించే ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఇప్పటికే సింగూరు, మంజీరా నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇక నాగార్జున సాగర్, ఎల్లంపల్లిలో నీటి మట్టాలు తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని జంట జలాశయాలు ఎంతవరకు నీటిని అందించగలవు? ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. కొన్ని చోట్లయితే 40 డిగ్రీలు దాటి మరి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వాటర్ కష్టాలైతే ఇప్పటికే చాలా చోట్ల తీవ్రంగా ఉందని చెప్పాలి. ఇక మన హైదరాబాద్ నగర పరిస్థితి చూసినప్పుడు ఆల్రెడీ నీటి కష్టాలు మొదలయ్యే శివారు ప్రాంతాల ప్రజలు నీటి కోసం చాలా తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హైదరాబాద్ నీటి కష్టాలు తీర్చేందుకు మనకు హిమాయత్ సాగర్, తర్వాత ఉస్మాన్ సాగర్, ఈ రెండుకు సంబంధించిన జంట జలాశయాలు కొంత ఉపయోగపడుతున్నాయి. దాదాపు 15 లక్షల మంది దాహార్తిని ఈ జంట జలాశయాలు తీరుస్తున్నాయి కూడా. అయితే ప్రస్తుతం నీటి నిల్వలు ఓకే, కానీ రానున్న రోజుల్లో ఈ వీటి నీళ్ళు కూడా తగ్గేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మే చివరి వరకు, అంటే మే నెలాఖరు వరకు కొంత ఇబ్బంది తలెత్తే అప్పుడు పంపింగ్ ద్వారా మళ్ళీ వాటర్ను సప్లై చేసుకుందామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం జంట జలాశయాల్లో మాత్రం నీరు పుష్కలంగా ఉండడం పట్ల ఇటు నగరవాసుల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతోంది. పర్సన్ గజనంతో కలిసి రామనాయ్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. ఒకప్పుడు సాగరాలను తలపించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు ఇప్పుడు అడుగంటిపోతున్నాయి. మండుతోన్న ఎండలతో బీడు భూములను తలపిస్తున్నాయి. నీటి మట్టాలు పడిపోయి పంట పొలాలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులలో నీటి మట్టం రోజు రోజుకు దిగజారుతున్నాయి. ప్రధానంగా మండుతున్న ఎండలతో రోజు రోజుకి నీటి మట్టం తీవ్రంగా పడిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఏదైతే ప్రాజెక్టులలో ఉన్న నీరు పూర్తిగా ఆవిరవుతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం మత్తడి ప్రాజెక్టు వద్ద ఉన్న మత్తడి ప్రాజెక్టులో కూడా రోజు రోజుకి నీటి మట్టం పూర్తిగా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు ఏదైతే సాగరాన్ని తలపించే విధంగా ఉండే మత్తడి ప్రాజెక్టు ఏదైతే మండుతున్న ఎండల వల్ల పూర్తిగా నీటి మట్టం పడిపోయి ఒక ఎడారిని తలపించే విధంగా తయారైంది. మనం చూడొచ్చు, ప్రధానంగా ఎప్పుడూ లేని విధంగా గేటుకు 1 అడుగు దూరంలోనే మాత్రం నీరు ఉంది. మరొక అడుగు తగ్గితే నీటి మట్టం గేట్లకి నీరు అందని దుస్థితి. ఏప్రిల్ నెలలో ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏంటని రైతులు ఒక ఆవేదనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా ఏదైతే కడెం ప్రాజెక్టు, అదేవిధంగా సాత్నాల ప్రాజెక్టు కింద వరి రైతులు సాగు చేసినప్పటికి కూడా వరి పంటలకి సాగునీరు అందకపోతే తమ పంటలు కూడా నష్టపోతామని ఒక ఆవేదనకు గురవుతున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే అధికారులు స్పందించి నీటి మట్టాలను పరిశీలించి పంటలను కాపాడుకోవడానికి ఏదైతే ప్రాజెక్టులలో ఉన్న నీటి నిల్వల్ని పంటలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది రాకుండా తమకు కష్టాలను తొలగించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, హెచ్ఎంటీవీ, ఆదిలాబాద్. తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ జీవనదుల్లో నీటి జాడ కరువైంది. పొంగి పారే వాగులు మాయమైపోయాయి. ఉపనదుల ఊసే లేదు. ఎక్కడో కర్ణాటకలో పుట్టి పశ్చిమ కనుమల్లో కలియతిరిగి బంగాళాఖాతంలో కలిసే పెన్నా నది ఎడారిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో నదులు, ఉపనదుల పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. పిలవని పేరంటంలా
ఏటా వెంటాడుతున్న కరువు పరిస్థితులు నెల్లూరు జిల్లాలో నదీ నదాలను ఎడారులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా జీవనదిలా ఒకప్పుడు గలగల పారినటువంటి పెన్నా నది అనంతపురం నుంచి సముద్రంలో కలిసే నెల్లూరు జిల్లా ఊటుకూరు వరకు ఎక్కడా కూడా నీటి జాడ లేకపోగా పైనున్నటువంటి జలాశయాల వద్ద అక్కడక్కడ కొద్దిపాటిగా జల దృశ్యాలు తెప్పితే మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా ఒక అరణ్యాన్ని తలపించే విధంగా నది రూపురేఖలు కూడా మారిపోయినాయి. మరోవైపు ప్రధానమైనటువంటి కాళంగి, కైవల్య, కండలేరు, బొగ్గేరు, బీరాపేరు, పిల్లాపేరు సహా ప్రధానమైనటువంటి నదులు, నదాలు దానికి సంబంధించినటువంటి ఉపనదులన్నీ కూడా ఈరోజు వర్షాభావ పరిస్థితుల్లో చిక్కుకొని పూర్తిగా రూపుకోల్పోయినటువంటి దుస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉంది. దాదాపుగా ఈ జిల్లాలో ఎప్పుడూ కూడా 2 కార్లు పండేటటువంటి సాగు భూములన్నీ కూడా ఈరోజు ఎడారిని తలపిస్తూ ఉక్కిడి నీటి కోసం పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా అల్లాడిపోవాల్సినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, నెల్లూరు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విశాఖ వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నారా? తాగునీటి కోసం ఇబ్బందులు పడే అవకాశం ఉందా? ఎండిపోతున్న జలాశయాలే దీనికి సంకేతమా? విశాఖ సిటీకి ప్రధాన జలవనరుగా ఉన్న జలాశయం పరిస్థితి ఎలా ఉంది? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఒకప్పుడు అందమైన మంచినీటి సరస్సుగా విశాఖ ప్రజల దాహార్తం తీర్చే జలాశయంగా పేరొందింది ఈ ప్రాంతం. ప్రస్తుతం ఇప్పుడు నేను నిలబడిన ఈ ప్రాంతం ఒకప్పటి జలాశయం. ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్టయితే మొత్తం మైదాన ప్రాంతాన్ని తలపిస్తుంది. ఎక్కడా కూడా ఒక చుక్క నీరు లేని పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఇక్కడ నేలలు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నేల అంతా కూడా బీటలు వారిపోయి మొత్తం ఎండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు చూసుకున్నట్టయితే ఈ జలాశయం పేరు ముడుసుర్లోవ. విశాఖపట్నంలో చాలామంది ఈ ముడుసుర్లోవ జలాశయం నీటి మీదే మంచినీటి వసతి కోసం ఆధారపడి ఉంటారు. మరి జీవీఎంసీ కూడా ఇక్కడి నుంచే మొత్తం నగరంలో చాలా ప్రాంతాలకి వాటర్ సప్లైని ఇస్తూ ఉంది. మొత్తం అంతా కూడా వాటర్ అంతా కూడా ఆవిరైపోయింది. ఎక్కడ కూడా ఒక చుక్క నీరు కనిపించిన పరిస్థితి. మరి 169 అడుగుల లోతున్న ఈ జలాశయంలో పరిస్థితి ఇలా ఉంటే మరి రాబోతున్న ఎండల తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో అసలు విశాఖ ప్రజలు దాహార్తించి తీర్చే పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం అధికారుల ముందున్న ప్రశ్న. అటు ప్రజలు, అటు ప్రభుత్వం, అధికారులు అందరూ కలిసి సంయుక్తంగా పనిచేస్తేనే వచ్చే నీటి ఎద్దడిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. లేని పరిస్థితుల్లో చాలా గడ్డు పరిస్థితుల్ని విశాఖ ప్రజలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని నదుల ప్రాజెక్టుల పరిస్థితి. వర్షాభావంతో నీటితో కలకలలాడే జలాశయాలు వెలవలిపోతున్నాయి. వరుణుడు కరుణిస్తే తప్ప ఇవి నిండే మార్గం కనిపించడం లేదు.